తెలంగాణ రైతులందరికీ నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులతో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకి ఈరోజు చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి. ఈ నెల 15న రైతు భరోసా ఇచ్చే యోచనల ప్రభుత్వం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల్లో జోష్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 15న రైతు భరోసా నిధులు విడుదల చేసే ఆలోచన ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక హామీ ఇచ్చారన్నమాట. ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి విడుదల చేయబోతున్నామని అయితే ఒక రైతులకు వచ్చేసి కూడా హామీ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఒక ఒట్టు లాంటిది అయితే మనకు వేయడం అయితే జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులపై ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు డబ్బులు అనేవి అయితే పడుతున్నాయండి. ఖచ్చితంగా ఇది ఒక ఫేక్ న్యూస్ కాదన్నమాట. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు జోష్లో ఉన్న ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 15న రైతు భరోసా నిధులు విడుదల చేసే యోచనలు ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం రూపాయలు 9,000 కోట్లు సమర్పించిందన్నమాట. నిధుల విడుదల అనంతరం పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, రాబోతున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ రాష్ట్రంలో ఎన్నికలు కూడా మరలా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 2 వీక్స్ అంటే ఇంకో 2 వారంలలో మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని అయితే తెలియజేయడమే జరిగిందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే సో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ కూడా మరలా విడుదలవుతున్నట్లు సమాచారాలు అయితే వచ్చినాయి అన్నమాట. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 15న రైతు భరోసా నిధులు విడుదల చేసే ప్రక్రియ వేగవంతంగా షురూ కావాలని అయితే సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏ రోజున షెడ్యూల్ విడుదలవుతుందని ఒకసారి అయితే వివరాలకైతే వెళ్ళినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి చాలా ఆలస్యం చేసిందనమాట. సో ఇప్పుడు ఎట్టకేలకైతే డబ్బులు అనేవి అయితే అందరికీ కూడా పడుతున్నాయండి. 2 వారాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నేడు నిర్ణయం తీసుకొనున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఫోకస్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం మంత్రులతో కీలక సమావేశం అయితే నిర్వహించనున్నారన్నమాట. ఇప్పుడు రైతు భరోసా ఎట్లా పడవంటే ఆటోమేటిక్గా డబ్బులు అనేవి మీ అందరికీ కూడా పడుతున్నాయి అన్నమాట. అమౌంట్ పడిన వెంటనే మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మరో 2 రోజులలో రైతు భరోసా అమలుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారన్నమాట. ఇప్పటి వరకు వీళ్ళు చూసుకున్నట్టయితే ఆ సర్వేలు చేసి కాలయాపన చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉండడంతో రైతులకు వేగవంతంగా రైతు భరోసా నిధులు విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అన్నమాట. ఇప్పుడు ఒకవేళ కట్టలు ఎత్తనే కదా ఓట్లు పడతాయి, మళ్ళీ ఓట్లు పడకపోతే ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. సో ఓకే గైస్, ఇక రైతు భరోసా డబ్బులకు సంబంధించి శాటిలైట్ సర్వేలకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ఈ సర్వేలు మొత్తం ఈ డేటా ప్రభుత్వం అయితే తీసుకోవట్లేదు అన్నమాట. రైతులకు గత వానాకాలం సీజన్ మాదిరిగానే ఈ యాసంగి కూడా నిధులు విడుదల చేసే యోచనలు ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవల తెలియజేయడం అయితే జరిగింది. సో ఈ శాటిలైట్ సర్వేలు అంటూ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కాలయాపన చేసారన్నమాట. రైతులకు కంటి నిండా నిద్ర కూడా సరిగ్గా లేదన్నమాట. పెట్టుబడి సాయం చాలా ఆలస్యం ఉందన్నమాట. రైతులకు వెంటనే షేర్ చేయగలరు. సో ఇది ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. 16న రైతు భరోసా నిధులకు సంబంధించి ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి కూడా 15 నుంచి అయితే రైతుల అకౌంట్లకు అయితే 1 నుంచి 10 ఎకరాల వరకు 12 ఎకరాల వరకు అయితే డబ్బులు అనేవి అయితే పడనున్నాయన్నమాట. గత వానాకాలం సీజన్ మాదిరిగానే తెలుసుకుందాం అన్నమాట. అమౌంట్ విడుదల చేసిన వెంటనే మళ్ళీ తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.